అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. డాగ్స్, కుక్కలు. ప్రపంచంలో అన్ని జంతువుల కన్నా మనుషులు ఎక్కువగా ప్రేమించేది కుక్కల్ని. నేను చాలామంది ఇళ్ళలో చూసా. ఆ ఇంట్లల్లో కుక్కల కోసం ఎవ్రీ మంత్ ఎంత డబ్బు స్పెండ్ చేస్తారో వాళ్ళని డాలీ అని, బుజ్జి అని రకరకాల పేర్లు, స్వీటీ అని పెట్టుకుంటారు. మనం మీ కుక్క బాగుంది అంటే కూడా తిడతారు. హే! దీని పేరు కుక్క కాదు, ఇది డాలీ, ఇది స్వీటీ, ఇది అది, ఇది అని తిడుతుంటారు అందరూ. తర్వాత దానికి ఎంత బాగా చూసుకుంటారంటే నెలకు 15,000, 20,000, 30,000, ₹1,00,000 ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఏసీ రూమ్లలో పడుకోబెడతారు. తర్వాత మంచి కార్లు తిప్పుతారు. షాపింగ్ మాల్కి వస్తే కారులో ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి పెడతారు. నేను అడిగా ఒక ఫ్రెండ్తో పాటు వెళ్ళినప్పుడు, ఏంటి మీ డాగీని కింద పెట్టావు కారులో అంటే, దానికి అది వేరే ఫారిన్ కంట్రీ బ్రీడ్, దానికి ఎక్కువ ఎండ పడదు, అందుకనే దాన్ని కారులోనే పెట్టాను ఏసీ ఆన్ చేసి అని ఫ్రెండ్ చెప్పారు. ఇంట్లో కూడా 24/7 కొన్ని ఇండ్లలో ఏసీ ఆన్ చేసి ఉంటాయి. ఏంట్రా అంటే వాళ్ళు కరెంట్ బిల్ ఎంత వచ్చినా పర్లేదు, కానీ ఆ డాగీకి మాత్రం ఏసీ అనేది కంపల్సరీ అండి అని చెప్తారు. దాని హెయిర్ కట్కి తీసుకెళ్తారు, థౌజండ్స్లో ఉంటుంది. అట్లా మనుషులు ఎందుకు ఇన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్, ఎన్నో యానిమల్స్ ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో, కుక్కల పైన ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? పోనీ వాళ్ళంత హింస, అంత జంతువుల లవర్సా అని ఆలోచిస్తే వాళ్ళలో చాలామంది నాన్ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. నాన్ వెజ్ తింటారు, బట్ వాళ్ళ కుక్కలంటే మాత్రం చాలా ఇష్టం. కుక్కల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. నేను కొంచెం డీప్గా స్టడీ చేయడం మొదలుపెట్టా. అసలు కుక్కలు ఎన్నెన్ని రకాలు, ఏంటి, రకరకాలు విదేశాల నుంచి వచ్చిన రకాలు ఉన్నాయి, రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. ఒక కుక్క 50,000 నుంచి 10,00,000 నాకు తెలిసినంత వరకు, దానిపైన కూడా ఉంటాయేమో నాకు తెలియదు. నేను కనుక్కున్నంత వరకు అయితే, నేను నా చుట్టుముట్టు నా ఫ్రెండ్స్ దగ్గర చూసినంత వరకు అయితే అంతవరకు ఉంది. ఇంకా ఎక్కువ కూడా ఉండిండొచ్చేమో. అయితే ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కుక్కలకి? ఎందుకు అంత బాగా చూసుకుంటున్నారు కుక్కల్ని? ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువ చూసుకుంటారు. విచిత్రం ఏంటంటే పని మనిషి కంటే కూడా కుక్కకే ఎక్కువ డబ్బులు స్పెండ్ చేస్తారు. పని మనిషికి నెలకు 5,000 ఖర్చు పెడతారు, కుక్కకు మాత్రం నెలకి 50,000 స్పెండ్ చేస్తున్నారు. పని మనిషిని ఏ పో రా అంటారు, కుక్కని మాత్రం ఆ బుజ్జి అన్న అనుకుంటూ చూసుకుంటుంటారు. నేను ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయినా. ఒక పని మనిషికి, ఒక మనిషికి కంటే కూడా ఎక్కువ వాల్యూ కుక్కకి ఇస్తున్నారు. వాళ్ళకి స్పెండ్ చేసే డబ్బు కన్నా ఎక్కువ డబ్బులు కుక్కకి స్పెండ్ చేస్తున్నారు, డాగీకి. ఎందుకు ఇంత స్పెండ్ చేస్తూ ఉంటారు? వీళ్ళ సైకలాజికల్ ప్యాటర్న్స్ ఏంటి అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ ఇంట్లో పోయినప్పుడు, కుక్కలు ఉంటాయి కదా, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇండ్లలో ఎక్కువ కుక్కలు ఉంటాయి, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. వీళ్ళ మెంటాలిటీ ఏంటి, వీళ్ళ నేచర్ ఏంటి అని చూసేవాడిని. చూస్తే నాకు అల్టిమేట్గా అర్థమైంది ఏంటంటే, చాలామంది కుక్కలు పెంచుకునే దానిలో ఉమెన్ పెంచుకుంటున్నారు. ఎక్కువ ఆడవాళ్ళు కుక్కల్ని పెంచుకుంటున్నారు, పెంచుకునే శాతం మనం కంపేర్ చేస్తే. ఎందుకు అంటే వాళ్ళకి ప్రేమ కావాలి. ఆ ప్రేమ మగవాళ్ళ దగ్గర దొరకట్లేదు. అటెన్షన్ కావాలి, ఆ అటెన్షన్ దొరకట్లేదు. కుక్క యజమాని ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. యజమాని కింద బైక్ సౌండ్ వస్తే చాలు దాన్ని తోక ఊపుతుంటుంది కుక్క. వీళ్ళెంతో ఆనందపడతారు. చూసావా మా కుక్క చూడండి, మా బాబు కింద బైక్ పార్క్ చేశాడు, ఇది తెలిసిపోయింది మా బాబు వస్తున్నాడని చెప్పి తోక ఊపుతుంది, అటెన్షన్ పే చేస్తుందని ఆనందపడతారు. ఫైన్, బాగుంది అనిపించింది. తర్వాత లోపలికి రాగానే అది నాకుతుంది, హగ్ చేసుకుంటుంది, అలుగుతుంది కుక్క, ఏడుస్తుంది, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనిషికి కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ చాలామందికి మనుషుల దగ్గర దొరకట్లేదు. ఎందుకంటే మనుషులు అంతా ఎన్నో వాటితో నిండిపోయారు. టెక్నాలజీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాటిలో వీటిలో పడిపోయి మనుషులు పట్టించుకోవట్లేదు. మనుషులతో మాట్లాడట్లేదు. అందుకనే అందరూ కూడా కుక్కల్ని పెంచుకుంటున్నారు. కుక్కలన్నా కనీసం పలకరిస్తాయి, వస్తే నాకుతాయి, మీద పడతాయి, ఎగురుతాయి, తోకూపుతాయి, మనం తినకపోతే అవి అలుగుతాయి, మనం 4 రోజులు కనుక ఊర్లో లేకపోతే అలుగుతాయి. ఇట్లా కేరింగ్, కుక్కకు మనం అంటే చాలా ఇష్టం, కేరింగ్ చూపిస్తాయి. అవి కోరుకుంటాయి కూడా మన నుంచి అటెన్షన్ని. అంటే ఒక ప్రేమ బంధం ఏర్పడుతుంది ఆ డాగీకి వీళ్ళకి మధ్య. నేను చాలామంది చూసా,
డైవర్సీ ఉమెన్, సింగిల్ ఉమెన్ లేదా రిలేషన్షిప్ బాగాలేని ఉమెన్ వీళ్ళు ఎక్కువ మంది కుక్కలు పెంచుకోవడం చూసా. అలాగని మగపిల్లలు కూడా పెంచుకుంటారు. మగపిల్లలు కూడా మనుషులంటే విరక్తి వచ్చిన వాళ్ళు, ఛ ఈ మనుషులు అంత ఫెయిర్‌గా ఉండరు, వీళ్ళతో మాట్లాడితే వేస్ట్, వీళ్ళకన్నా కుక్కలే బెస్ట్, వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తే బెస్ట్, యానిమల్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తే బెస్ట్, మనుషులు మోసం చేస్తారు కానీ డాగీస్ కానీ యానిమల్స్ మోసం చేయవు. కాబట్టి మోసం చేసే మనుషులతో ఉండే డేంజర్ వాళ్ళకంటే కూడా ఇవే మనల్ని ప్యూర్‌గా ప్రేమిస్తాయి అన్న ఫిలాసఫీతో కొంతమంది, చాలామంది మగపిల్లలు కూడా ఈ ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు, మనుషులంటే విరక్తి వచ్చిన మగపిల్లలు వాళ్ళందరూ కుక్కలు పెంచుకోవడం చూశాను నేను. అల్టిమేట్‌గా నేను గమనించింది ఏందంటే, కుక్క అటెన్షన్ ఇస్తది. డాగ్ మనకి ప్రేమనిస్తది. మనల్ని పట్టించుకుంటది. ప్రొటెక్షన్ ఇస్తది. కొత్త వాళ్ళని మన దగ్గర రానీయదు. ఇంటికి కొత్త వాళ్ళని రానీయదు. నేను నీకు లాయల్, నేను నీకున్నా అని ధైర్యం చూపిస్తుంది డాగీ. మనుషులు నిలబడట్లే అట్లా, నేను నీ వెనకాల ఉన్నా, నో ప్రాబ్లం, ఐఎమ్ విత్ యూ అని నిలబడట్లే. మనుషుల కోసం చచ్చిపోతాయి కూడా అవి. కాబట్టి అల్టిమేట్గా అందుకే అందరు అంత ఇష్టపడుతున్నారు, అందరు అంత ప్రేమగా చూసుకుంటున్నారు వాటిని, వాటికి అంత కేరింగ్ చూస్తున్నారు, అంత మంచిగా ఫుడ్ పెడుతున్నారు, ఒక హ్యాపీనెస్ని పొందుతున్నారు, ఒక ఆప్యాయతను పొందుతున్నారు, ఒక ప్రేమను పొందుతున్నారు, ప్రేమనిస్తున్నారు, ప్యూర్గా ప్రేమనిస్తున్నారు. అవి ప్యూర్గా ప్రేమనిస్తున్నాయి. మనుషులకి ప్యూర్గా ప్రేమనిచ్చినా కానీ వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. కుక్కలకి ప్యూర్గా ప్రేమ ఇస్తే అవి మనకి ఇస్తున్నాయి రిటర్న్. ఏం ఎక్స్పెక్ట్ చేయట్లే అవి. కాబట్టి అందరూ కూడా కుక్కల్ని బాగా పెంచుకుంటున్నారు. సరే, ఎనీవేస్ ఇది ఎలా ఉన్నా కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషికి ప్రేమ కావాలి, ప్రతి మనిషికి యాక్సెప్టెన్సీ కావాలి, ప్రతి మనిషికి అంగీకారం కావాలి. అవి మనుషుల నుంచి దొరకట్లేదు అన్న విషయం మనం గమనించాలి. అవి దొరకట్లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నారు మనుషులు. మీరు గమనించండి, పాస్ట్ 20-30 ఇయర్స్లోనే ఇది పెరిగింది. ఈ కుక్కలు అందరి ఇళ్ళలో పెంచుకునే కల్చర్, వాటికి రిచ్ ఫుడ్ పెట్టే కల్చర్, అదంతా పెరిగింది. ఎందుకంటే పాస్ట్ 20-30 ఇయర్స్లో టెక్నాలజీ పెరిగిపోయి, డబ్బులు పెరిగిపోయి, గ్లోబలైజేషన్ పెరిగిపోయి మనుషులు పట్టించుకోవట్లే. ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు తగ్గిపోయినాయి. అందుకే మనుషులు ఆల్టర్నేట్గా డాగీస్ని చూసుకుంటున్నారు. వాటిని కొడుకులా భావిస్తున్నారు, కొంతమంది కూతురులా భావిస్తున్నారు, ఇంట్లో పిల్లోన్లాగా భావిస్తున్నారు. అలా రకరకాల భావనలతో వాటిని పెంచుకొని ఈ మనుషుల కన్నా అవే బెస్ట్ అని మనుషులు ఫీల్ అయ్యే రోజులు వచ్చినాయి. మనం దీన్ని జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఏం లేదు, నేను కుక్కలు పెంచుకోవటం అనట్లేదు, కుక్కల్ని ప్రేమించొద్దు అనట్లేదు. వాటిని పెంచుకోవాలి, వాటిని ప్రేమించాలి. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి, ఒక విషయం గుర్తించాలి. ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి. మనం ప్రేమను ఎంతసేపు ఉన్నా తీసుకోవడంలోనే ఉన్నాం. ప్రేమను ఇవ్వాలి. ఆ డాగీస్ ప్యూర్గా ప్రేమను ఇస్తాయి. కాబట్టి అందరూ వాటిని లైక్ చేస్తున్నారు, పెంచుకుంటున్నారు. ప్రేమను ఇవ్వాలి, అంగీకారం, యాక్సెప్ట్ చేయాలి. అవి ఎట్లా ఉంటే అట్లా. అందరూ అట్లానే అనుకుంటారు, మేము ఎలా ఉన్నా అలా ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనుకుంటారు. ఈ రెండు మనం కనుక మనుషులకి ఇస్తే మనుషుల మధ్యలో బంధాలు స్ట్రాంగ్గా అవుతాయి అని నా అబ్జర్వేషన్. నేను ఈ డాగీస్తో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి డాగీస్ పెంచుకునే వాళ్ళ ఇంట్లలో వాళ్ళని రకరకాలుగా మాట్లాడి, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి, గంటల కొద్దీ వాటి గురించి డిస్కస్ చేసి, ఇలా ఎన్నో అంశాలు చెప్పారు నాకు నా ఫ్రెండ్స్ ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో వాళ్ళు. అవి ఎంత ప్రేమగా ఉంటాయి, ఎంత లయబుల్గా ఉంటాయి, మన కోసం ప్రాణాలే ఇస్తాయి, మన కోసం చచ్చిపోతాయి అన్న అవి అని నా ఫ్రెండ్స్ చెప్పారు నాకు. మనుషులు కూడా మనుషుల పట్ల అలా మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఈ వీడియో ఎక్కువ మందికి చేరుకుంటుంది. మేము ఏమైనా వీడియోస్ పెడితే మీకు వెంటనే వస్తాయి అవి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. ఈ ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.